నార్త్ గోవాకు వచ్చి కయాకింగ్ అంటే అందరూ కోలా బీచ్ లో మాత్రమే ఉంటది అనుకుంటారు, కానీ ఇక్కడ ఇంకా బాగుంటది. ఎక్కడో చెప్తాం. ముందైతే రీల్ ని లైక్ కొట్టి గోవాకి వెళ్ళబోయే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మనం లాస్ట్ వీడియోలో చూసిన కబోడేరామా బీచ్ పక్కనే వాటర్ లేక్ ఉంటది. దీంట్లో కయాకింగ్ కూడా ఉంటది. కంపేర్ విత్ కోలా బీచ్ కయాకింగ్ ఇక్కడ క్రౌడ్ తక్కువ, చాలా ప్రశాంతంగా ఉంటది. ప్రైస్ 2 మెంబర్స్ కి కలిపి ఎంత ఉండొచ్చో గెస్ చేయండి, లాస్ట్ లో చెప్తా. కయాకింగ్ చేస్తూ లైఫ్ జాకెట్స్ లేవు అనుకుంటున్నారా? ఇక్కడ లోతు కరెక్ట్ మన హాఫ్ బాడీ వరకే ఉంటది. సో నో రిస్క్, ఎన్నిసార్లు అయినా సరే నీళ్ళలో పడొచ్చు, మళ్ళీ లేయచ్చు. మీ లైఫ్ లో మీరు చూసిన ఫస్ట్ బీచ్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నేనైతే నాకు ఊహ తెలియని టైంలో స్కూల్ డేస్ లో చెన్నై బీచ్ చూసా. ఈ వాటర్ లేక్ లో వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉండే, అక్కడక్కడ చేపలు కూడా కనపడుతుండే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో అండ్ స్టే ట్యూన్ గైస్. లైఫ్ అనేది కయాకింగ్ లాంటిది. ఏంటిదంటే బోటు ఇటు సైడ్ పోతుందంటే ఇట్లా బ్యాలెన్స్ చేయాలి, ఇదో సైడ్ పోతుందంటే ఇట్లా వేసి బ్యాలెన్స్ చేయాలి. ఆటుపోట్లు వస్తుంటాయి, కానీ మనం ఏం చేయాలంటే కరెక్ట్ బ్యాలెన్సింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ముందర పోతా ఉండాలి, ఆగకూడదు. ఆగితే ఏమవుతుందో తెలుసా? 500 కట్టింటాం కదా, డబ్బులు వేస్ట్ అవుతాయి.